ఇది ఇన్స్టెంట్ దోస, ఇడ్లీ పునుగులు, పొంగడాలు, తర్వాత ఊతప్పంకి ఒక బ్యాటర్ అండి. రాత్రంతా మనం నానబెట్టిన పిండిలాగా ఫెర్మెంటెడ్‌గా చాలా టేస్టీగా వస్తుంది. అయితే ఇందులో 2 కప్పులు రాత్రి మిగిలిన అన్నం కంపల్సరీ అండి. ఫెర్మెంటెడ్ రైస్ అది. తర్వాత రాత్రి మిగిలిన అన్నం లెఫ్ట్ ఓవర్ రైస్ 2 కప్పులు, 1 కప్పు మినపప్పు పౌడర్ అండి. ఇన్స్టెంట్‌గా దొరికింది తీసుకున్నాను. లేదా మీరు మినపప్పు వేయించి పొడిగొట్టి వేసుకోవచ్చు. అరకప్పు పెసరపప్పు, పావు కప్పు పచ్చిశనగపప్పు, పావు కప్పు మురుమురాలు పఫ్డ్ రైస్ అంటాము, పావు కప్పు అటుకులు, ఒక చెంచా మెంతులు, తర్వాత దీంట్లో ఒక పుల్లటి పెరుగు ఒక పావు కప్పు అండి. పులిసిన పెరుగు లేకపోయినా పర్వాలేదు. ఇడ్లీ, దోస, పునుగులు, గుంత పొంగడాలు వేసుకునేటప్పుడేమో కొంచెం ఇడ్లీ సోడా కలుపుకొని, ఉప్పు కలుపుకొని వేసుకోండి. కొద్దిగా మనం బొంబాయి రవ్వ కూడా వేయాలండి. దోస విడిపోకుండా ఉంటుంది. పావు కప్పు బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ కూడా వేసుకొని నానబెట్టుకోవాలండి 20 మినిట్స్.